సమంత ఇంతవరకు చైతన్యతో తన స్వీట్ నథింగ్స్ చాలానే సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కానీ ఏనాడు పర్సనల్ చాట్ స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పెట్టలేదు. నాగార్జునతో చేసిన చాట్ ని ఆయన మాత్రం స్క్రీన్ షాట్ తీసి ట్విట్టర్లో పెట్టారు. రారండే వేడుక చూద్దాం చిత్రం విషయంలో తన కాబోయే కోడలు ఎంత ఎక్సైటెడ్ గా ఉందనేది నాగార్జున తనకి ఆమె పంపించిన వాట్సాప్ మెసేజ్లు బయటపెట్టి మరీ చెప్పారు. పర్సనల్ విషయాల్ని బయట పెట్టడానికి, నలుగురిలో మాట్లాడడానికి చైతన్య జంకుతూ ఉంటే నాగార్జున ఏకంగా వాట్సాప్ మెసేజ్ ట్విట్టర్లో పెట్టేసి సమంతకి షాక్ ఇచ్చారు. సమంత పంపిన వాట్సాప్ మెసేజ్ ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అయిపోయింది. వారిద్దరి చాటింగ్ లో సమంతని కోడలా అని నాగార్జున సంబోధిస్తే మామా అంటూ సమంత పిలిచింది. రారండే వేడుక చూద్దాంలో చైతన్య చాలా అందంగా ఉన్నాడని, పాజిటివ్ వైబ్స్ ఉన్నాయని సమంత తన ఆనందాన్ని పంచుకుంది. ఎన్నడూ లేనిది పర్సనల్ చాట్ ని నాగార్జున ఇలా బయటపెట్టి సమంతతో పాటు చాలా మంది నుంచి వస్తున్న స్పందన ఇదేనంటూ రారండోయ్ పట్ల తనకి వస్తున్న ఫీడ్బ్యాక్ గురించి చెప్పారు. నాగార్జున ఎగ్జైట్మెంట్ లోనే చేసినప్పటికీ ఈ చాటింగ్ వల్ల రారండోయ్ చిత్రానికి అదనపు పబ్లిసిటీ వచ్చి పడింది. ఈ చిత్రంతో సమంతకి ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ ఈ తంతు వల్ల ఆమె ఈ చిత్రం పబ్లిసిటీకి బాగానే పనికొచ్చింది.